హలో హాయ్ ఆల్ నమస్తే అందరికీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మనము చిల్డ్రన్స్ పార్క్ కర్నూలులో ఉన్నది చూద్దాము. సో ఇది వచ్చేసి పాతదే కానీ ఈ మధ్యనే రీసెంట్గా కొత్తగా తయారు చేశారనమాట, మొత్తం మాడిఫై చేసి. సో టికెట్ వచ్చేసి 10 రూపీస్ పెట్టారు. ఎంటర్ అవ్వగానే లోపల ఫస్ట్ గ్లో గార్డెన్ అని చెప్పేసి అని ఉండే. సో ఇక్కడంతా కూడా ఇది వ్యూ చూడొచ్చు. సో ఇక్కడ అన్నీ కూడా బర్డ్స్ ఇంకా యానిమల్స్ ట్రీస్ కానివ్వండి మొత్తం లైట్స్ తోటి పెట్టి గ్లో లాగా మొత్తం పార్క్ తయారు చేసినమాట. ఇక్కడ కూడా మొత్తం చాలా బాగుంది ఇక్కడ వ్యూ మొత్తం చూడడానికి. సో ఇక్కడ చూడొచ్చు పికాక్ ఉంది, ఇంకా బ్యాక్ సైడ్ యానిమల్స్ అవన్నీ కూడా చూడొచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టారు. ఇక్కడ ఆ ఫ్లవర్స్కి లైటింగ్స్ పెట్టి గ్లో లాగా పెట్టారు అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ అన్ని కూడా ఫ్లవర్స్ అన్ని పెట్టి లైటింగ్స్ పెట్టారు వాటికి. ఆ తర్వాత ఈ ట్రీస్ చూడొచ్చు, ట్రీస్ అన్ని కూడా గ్లోయింగ్ లాగా పెట్టి లైట్స్ పెట్టి అన్ని పెట్టారు. చాలా బాగుంది వ్యూ ఇక్కడ చూడడానికి. ఇవన్నీ కూడా లైటింగ్స్ ట్రీస్ అన్ని పెట్టి పెట్టారు ఇక్కడ మొత్తము. ఇదంతా కూడా గ్లో గార్డెన్ ఇదంతా వచ్చేసి. సో నెక్స్ట్ మనకు మష్రూమ్స్ కూడా చూడొచ్చు ఇక్కడ లైటింగ్స్. అక్కడ ర్యాబిట్స్ 2 ర్యాబిట్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ఇదంతా కూడా గ్లో గార్డెన్ అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ వచ్చేసి చెట్టు పైన మనకు ప్యారెట్స్ లాగా కూడా పెట్టిరు బర్డ్స్. ఆ తర్వాత వచ్చేసి ఫౌంటైన్ చూడొచ్చు, వాటర్ ఫౌంటైన్, కలర్ఫుల్ వాటర్ ఫౌంటైన్ ఉంది. సో చాలా బాగుంది ఇక్కడ ఫౌంటైన్ వచ్చేసి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి మొత్తం ప్లే జోన్ ఉంది ఇక్కడ మొత్తము. సో పిల్లలు స్లైడర్స్ కానివ్వండి, ఉయ్యాల కానివ్వండి, ఆ విధంగా ఆడుకోవడానికి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తము. సో అక్కడ పక్కనే ఇంకా మనకు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఆ విధంగా కూడా ఉంది మనకు. మొత్తం కూడా పార్క్లోనే పెట్టారు ఇది. సో అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉయ్యాలలాగా ఇవి, ఇంకా పిల్లలు ఎక్కి స్లైడ్ అవ్వడానికి పైకి ఎక్కి స్లైడ్ అవుతున్నారు అనమాట. అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడే మనకు 20 రూపీస్ అడ్వెంచర్ అని చెప్పేసి మనకు ఇక్కడ రైడ్ ఒకటి ఉంది. ఇక్కడ ఆ పైకి ఎక్కి మనము నడుస్తూ వెళ్ళి దాటాలన్నమాట అవి యాక్చువల్గా. సో అలాంటివి కూడా ఇక్కడ పెట్టిర్రు. సో లెవెల్ 1 లెవెల్ 2 కూడా ఉందన్నమాట. కిందది ఒక లెవెల్, పైనది ఒక లెవెల్ అనమాట. ఆ విధంగా పెట్టారు ఇక్కడ. సో దీనికి వచ్చేసి 20 రూపీస్ టికెట్ అనమాట దీనికి. ఆ తర్వాత పిల్లల కోసం ఈ విధంగా రిమోట్ కార్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. 2 టైప్స్ కార్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి 50 రూపీస్ పర్ రైడ్ అని చెప్పని అన్నారు. సో వాళ్ళు రిమోట్ తోటి పార్క్లో ఒక సర్కిల్ దాకా ఉంటుంది, అక్కడ దాకా రౌండ్ తీసుకొస్తున్నారు అనమాట ఆ విధంగా రిమోట్ తోటి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక ఆడిటోరియం లాగా చిన్న అవుట్ సైడ్ ఆడిటోరియం చూసినాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కూర్చోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ చిన్న ఆడిటోరియం పక్కనే మనకు ఇంకా ప్లేస్ కూడా ఉంది ఇక్కడ, పార్క్ లాగా పిల్లలు ఆడుకోవడానికి అందరు కూర్చోడానికి సిట్టింగ్ ఉంటుంది. ఆ రైట్ సైడ్ చూస్తే మొత్తం కూడా మనకు ఫుడ్ సెక్షన్ ఉంది, మొత్తం ఫుడ్ కేటగిరీ, మొత్తం స్నాక్స్ కానీ అవన్నీ తెచ్చుకోవడానికి ఉన్నాయి అక్కడ. ఇక్కడ వచ్చేసి లెమన్ జ్యూసెస్ అట్లా ఉన్నాయి. ఇక్కడ పాప్కార్న్ ఉన్నాయి. ఇక్కడ ఈ స్టాల్ వచ్చేసి లస్సీ ఇంకా ఫ్రాంకీస్ అవి ఉన్నాయి. అక్కడ ముందు ఆ స్టాల్ చూస్తే మనకు ఫాస్ట్ ఫుడ్ అని ఉంది అక్కడ. ఇంకా అక్కడ వచ్చేసి కట్లెట్ అవన్నీ మొత్తం. ఫ్రాంకీస్ షాప్ దగ్గరనే మనకు పిజ్జా ఇంకా బర్గర్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత మేము లక్కీ ఫాస్ట్ ఫుడ్ కూడా చూడొచ్చు ఇక్కడ. సో వాటి రేట్స్ కూడా చూడొచ్చు. సో గోబీ కానీ నూడిల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత మేము వచ్చేసి మా బాబుకి పాప్కార్న్ ఒకటి తీసుకున్నాము. ఆ తర్వాత మేము వచ్చేసి ఇంకా గోబీ అలాగే తీసుకున్నాము. సో బాగానే ఉండే టేస్ట్ మాత్రం. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చి మేము కచోరీ తీసుకున్నాము చాట్. దాంట్లో కచోరీ చాట్ అంట వాళ్ళు, అందులో మనకు పెరుగు ఇంకా స్వీట్ అవన్నీ కూడా కట్లెట్ మొత్తం వేసి ఇచ్చారు కచోరీలో. ఆ తర్వాత మేము ఐస్ క్రీమ్ ఒకటి ఇంకా లెమన్ సోడా ఒకటి తీసుకున్నాం పిల్లలకి. అందరూ కూర్చోడానికి ఉంది ఇక్కడ మొత్తము, పిల్లలు ఆడుకోవడానికి కూర్చోడానికి. ఈ స్నాక్స్ ఏరియాలో మొత్తం ఇది ఉంది. ఇక్కడ తిని కూర్చుంటున్నారు మొత్తం ఇక్కడ. అలా స్నాక్స్ కి పక్కకి వెళ్ళిన తర్వాత ఆ సైడ్ లో ఈ టిఫిన్స్ కూడా ఉన్నాయి. టిఫిన్స్ మొత్తం ఇడ్లీ
వడ ఇంకా పూరి అవన్నీ కూడా దోశ అవన్నీ టిఫిన్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇది మొత్తం పార్క్ బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి గ్లో గార్డెన్ ఇంకా ఫౌంటైన్ ఉంది ఇక్కడ. అదే విధంగా ఇక్కడ ఇది మెయిన్ సర్కిల్ మొత్తం వెళ్ళడానికి, అదే అక్కడ ఎంట్రన్స్. సో ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ ఇది అన్ని కూడా స్నాక్స్ ఏరియా ఇక్కడ మొత్తం కూడా. ఇంకా అంతా కూడా ప్లే జోన్, అదంతా అక్కడ సైడ్ లాస్ట్ ఆడుకోవడానికి ఉంది మొత్తము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇదంతా కూడా గ్లో గార్డెన్ ఇంకా ఫౌంటైన్ అట్లా చూసుకుంటూ వెళ్ళడానికి విజిట్ ఉంది ఇక్కడ. ఇదే అండి కర్నూలులో చిల్డ్రన్స్ పార్క్ టూర్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి నాకు. థ్యాంక్స్.